సనత్ నగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారంటూ సనత్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జలమండలి జేఎం సతీష్ ను కలిసి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ సనత్ నగర్లోని దాదాపు కాలనీలలో నీటి సరఫరా సరిగ్గా రావడం లేదంటూ ఆరోపించారు. ఒకవైపు ప్రజలు నీటి సరఫరా ఎప్పుడు మొదలైతుందా అంటూ పడిగాపులు పడుతుంటే జలమండలి అధికారులు మాత్రం వాటర్ ట్యాంకర్ల అమ్మకాలను జోరుగా కొనసాగిస్తున్నారంటూ విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో ఎన్నడూ నీటి సమస్య కాని, నీటి ఎద్దడి కాని ఎదుర్కోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 24 గంటలు నీటి సరఫరా ఇస్తామని ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చూసినంత నీటి ఎద్దడి సమస్యను గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కరుణాకర్ రెడ్డి, ఖలీల్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత 228, ఆ తర్వాత 209. హలో ఇక్కడ మీ ఆఫీస్కి వచ్చినట్టుంది. అంతా వచ్చేది నీళ్ళు సరే కనెక్టాలు వస్తున్నాయంటే ఏమైనా మొత్తం ఇదే బ్యాగ్ నల్లగట్టు ఫ్లో పెరగాలి. ఫ్లో పెరిగింది అనుకో ఆటోమేటిక్ గా మేము ఇస్తాం. మాకు అక్కడ సనత్ నగర్ కట్టిందంటే ట్యాంకర్స్ రోజుకు 50. సనత్ నగర్ కి వెళ్ళి ఈ రోజు సప్లైలు ఉండవు చెప్పాను. సనత్ నగర్ కి వెళ్ళి నిన్న సప్లైలు ఉంటాయి. దానికి వెళ్ళి ఆ హెడ్ కి సంబంధించిన కనెక్షన్లు 2 కనెక్షన్లు ఉన్నాయి. ఆ రిజర్వాయర్ కి వెళ్ళి నిన్న సప్లై ఇస్తాం. ఎర్రగడ్డకి వెళ్ళి ఈ రోజు సప్లై నడుస్తుంది. ఎందుకు ఇంత ప్రాబ్లం వచ్చిందంటే ఈ అక్టోబర్ సెప్టెంబర్ నుంచే ఉంది. వానాకాలము చలికాలం కాబట్టి నీళ్లు తక్కువ వాటర్ బంద్ చేసి మా వాళ్ళు ఏమని కూడా ఇవాళ రేపు ప్రెజర్ వస్తుంది అట్లా ఆలోచించి కాబట్టి అప్పుడు అంత పట్టించుకోలేదు ఎవరు. ఇప్పుడు మేజర్ అయింది. ఇక్కడే ఎందుకు వచ్చి కూర్చున్నా అంటే ఫ్లో మానిటర్ చేసి ఏమైనా సప్లైలు ఇంప్రూవ్ చేద్దామని వచ్చిన. ఈరోజు సనత్ నగర్ లో నీటి సమస్య గురించి జిఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు నీటి సమస్య అనేది సనత్ నగర్ లో మొత్తం ఆల్ కాలనీస్ ఉన్నాయి. 32 బస్తీలు 32 కాలనీలు ఉంటాయి సనత్ నగర్ లో. ఆ కాలనీలలో ఒక్క చోట కూడా నీళ్ళు సరిగా రావడం లేదు. కాబట్టి ఈరోజు జిఎం ని కలవడం జరిగింది ఇక్కడ. అదే విధంగా కూడా మన సిజిఎం ను కూడా ప్రొఫెసర్ ను కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఏ విధంగా సరే రెట్టింపు చేస్తాను నేనన్నా, మాకు 10 థ్రెడ్లు ఇప్పుతారు కాబట్టి 16 కానీ 14 ఇప్పితే సనత్ నగర్ ప్రెజర్ ఉంటుంది. మీరేమో వాటర్ ట్యాంకర్లను నమ్ముకుంటారు, అమ్ముకున్నా కానీ అమ్ముకోరు, మాకు సంబంధం లేదు. కానీ మాకు నీళ్ళు మాత్రం ప్రెషర్ ఇవ్వాలి. నీటి చాలా ఎద్దడి ఉంది. ఇప్పుడు ఎన్నడూ జరగంది. 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కసారి కూడా నీటి సమస్య అనేది రాలేదు. ఈ రోజు చూస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో 24 hours నీళ్ళు ఇస్తామని వాగ్దానాలు చేసిరు ఎలక్షన్ల ముందు. ఈరోజు ఒక్క రోజు కూడా ఇవ్వడం లేదు. 1 గంట అనేది కూడా నీళ్ళ సమస్య ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళని అడిగితే డిపార్ట్మెంట్లో అయితే పైనుంచి రావడం లేదు, మేమేం చేయాలని అంటారు. ఈ సమస్య ఏ విధంగా తీరాలి, తీరాలంటే ఏం చేయాలి మేమంతా అనే ఇబ్బందుల్లో ఉన్నారు ప్రతి ఒక్కరు. ఈ రోజు అన్ని కాలనీల నుంచి వచ్చారు ఇక్కడికి. వచ్చేసి దాని గురించి జిఎం గారితో మాట్లాడడం జరిగింది. రెట్టింపు చేస్తా అన్నారు. దాని గురించి ఒక రోజు టైం తీసుకుంటున్నాం కాబట్టి
ఇక్కడ కాదు మొత్తం ప్రతి చోట ఉందని చెప్తుండే జీఎం గారు. మన ఒకటే కాదు, హైదరాబాద్ మొత్తం ఉంది ఈ నీటి సమస్య, సనత్ నగర్ ఒకటే కాదని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మాకు రిజర్వేర్ నుంచి నీళ్ళు వచ్చేటి, రిజర్వేర్ నుంచి ఒక రోజు ఇస్తారు. ఆ సనత్ నగర్ లో మన అశోక్ కాలనీ, డిఎన్ఎం కాలనీ, జయప్రకాష్ నగర్, అదే విధంగా మన చాణిక్య నగర్ అక్కడ కొన్ని బస్సుల్ని అక్కడ ఇస్తారు, శ్రీరామ్ నగర్ ఇట. ఆ రోజు ఇచ్చి నెక్స్ట్ డేనేమో మొత్తం వాటర్ ట్యాంకులు అమ్ముకుంటారు అక్కడ. మళ్ళీ ఇప్పుడు అడిగితేనేమో లేదు మీకు ఇచ్చే రోజు వస్తాయి కాబట్టి లేని రోజే మేము ట్యాంకర్లు ఇస్తున్నామని చెప్తుంది జీఎం గారు. దీని విషయంలో గట్టి చర్య తీసుకోవాలని చెప్పేసి మన ప్రభుత్వాన్ని కానీ అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఆయనతో సంప్రదించి ఏ విధమైన సమస్య అనేది ఏ విధంగా తీర్చాలనే ఉద్దేశంతో మేము ఆయన దృష్టికి కూడా ఇప్పుడు జీఎం గారికి ఇచ్చాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి ఇచ్చి ఈ సమస్య గురించి చెప్తాం.